అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో థీమ్స్ నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. దీంతో గిన్నిస్ సంస్థ ప్రతినిధులు గిరిజన శాఖ మంత్రి అధికారులకు సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఏపీ ఉత్తరాంధ్ర వైభవగాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు థీమ్స్ నృత్యం, అరకు కాఫీని పరిచయం చేయడం, మరికొన్ని గంటల భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న పీఎం నరేంద్ర మోడీకి థీమ్స్ డ్యాన్స్తో ఘన స్వాగతం పలుకుతున్నామని అంటున్న ఏపీ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఆవిష్కృతం కాబోతున్నది. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పిఎంని ఏదైతే స్వాగతం పలికేందుకైతే 13,000 మంది గిరిజన కళాకారులతో పూర్తి స్థాయిలో దింసా వృత్యంతో స్వాగతం పలికేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో మాట్లాడేందుకు ఏపీ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక వాతావరణ పండుగల ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేశారు. ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి సార్? అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ భోగాపురం దగ్గర ఆల్మోస్ట్ చాలా మంచి స్థాయిలో మంచి ఫెసిలిటీస్తో ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రజల అభివృద్ధిలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఇదొక మేజర్ భూమిక ఉండేటట్లు ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఒక ఈ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ ప్రాంత అభివృద్ధికి మనం ఏదైతే గవర్నమెంట్ చేస్తోందో అది ప్రజలకు తెలియాలి, ప్రజలు దీని యొక్క బెనిఫిట్ అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో ఇది జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెంట్ మనకి హెరిటేజ్ అంటే బోత్ ఎకనామిక్గాను హెరిటేజ్ కల్చర్గాను. ఎకనామిక్గా చూస్తే కనుక అరకు కాఫీ రీసెంట్గా మనం చూస్తే కనుక లాస్ట్ 10-12 సంవత్సరాల్లో చాలా పాపులర్ అయింది. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా మన సపోర్ట్ తీసుకుని దీన్ని పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ బ్రాండ్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఆల్మోస్ట్ ఇది 2,28,000 ఎకరాల్లో మన ట్రైబల్ గిరిజన ఫార్మర్స్ ఇది పండిస్తున్నారు, ఆర్గానిక్గా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్లైమాటిక్ అండ్ సాయిల్ కండిషన్స్ వలన దీనికి ఒక యునిక్ టేస్ట్ వస్తుంది. అందుకనే ఇది ఒక జియో ట్యాగింగ్ కూడా చేయించడం జరిగింది. సో ఈ కాఫీని మొత్తం గ్లోబ్కి పరిచయం చేయాలి, అదొక మంచి మన పబ్లిసిటీ రావాలి, దాని ద్వారా మనకి సేల్స్ బాగా పెరగాలి, రేటు పెరగాలి, గిరిజన ఫార్మర్స్కి మంచి మన ఎకనామిక్గా అభివృద్ధి చెందాలనేది భావం. దాంతోపాటు ఇక్కడ ఉన్న కల్చరల్ మేజర్ డ్యాన్స్ దింసా డ్యాన్స్ కాబట్టి దింసా డ్యాన్స్ కూడా ఒక గ్లోబల్ స్టేజ్లో ప్రజలకు పరిచయం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో దానికి మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మనం ఒక ఆథెంటికేటెడ్ రికార్డ్ కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతోనూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వీటన్నిటితో కూడా మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక గ్లోబల్ స్టేజ్లో మన కల్చర్ని ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశంగా దీన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోమని ఆదేశించారు. సో రేపు ప్రధానమంత్రి గారు టెర్మినల్ ఇనాగరేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పిల్లలు అలాగే ట్రైబల్ ఉమెన్ ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశామో అది చూసుకుంటూ ఓపెన్ టాప్ జీబ్లో మెయిన్ వెన్యూకి వెళతారు. మెయిన్ వెన్యూలో మన స్టేట్ నుంచి ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తర్వాత ఇంకో సెమీ కండక్టర్ యూనిట్ ఏఎస్ఐపి అని మన తర్లువాడ వైజాగ్లో ఫౌండేషన్ జరుగుతుంది. సో దాంతోపాటు ఒక 3 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ మన ఆంధ్రాలో టేకప్ చేస్తున్నాయి. 4 ప్రాజెక్ట్స్ నార్త్ నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఈ అన్నీ కూడా 9 ప్రాజెక్టులు కూడా సుమారు 18,000 కోట్ల రూపాయలతో ఏదైతే ఆంధ్రాలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్స్ అలాగే శంకుస్థాపనలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీద ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి పిఎం నరేంద్ర మోడీకి ఘన స్వాగతం అయితే పలికేందుకైతే ప్రధానంగా ఉత్తరాంధ్ర కల్చర్ దింసా నృత్యం, కూచిపూడి ఇలాంటి నృత్యాలతో
పూర్తి స్థాయిలో 13,000 మంది కళాకారులతో ప్రధాని నరేంద్ర మోదీకి అయితే స్వాగతం పలికేందుకైతే పెద్ద ఎత్తునైతే సన్నాహ కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు ఈ దింసా నృత్యం వరల్డ్ గిన్నిస్ రికార్డుగా సాధించడం పైన ఉత్తరాంధ్ర ప్రజలు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేపు పీఎం నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పీఎం నరేంద్ర మోడీ ఇక్కడ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయినాక ఇక్కడ మహాసభ దాదాపుగా 3 లక్షల మంది వరకు ఈ మహాసభను ఉద్దేశించి మాట్లాడతారు. మరోవైపు మరో 9 ప్రాజెక్టులను ఇక్కడి నుంచే ప్రారంభించినట్లయితే ఏపీ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం.